హాయ్ ఫ్రెండ్స్, బల్లే పెడ్యూ మూడో పార్ట్. ఈ ఫ్రెంచ్ సినిమా హిందీలో డబ్బై నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి లాస్ట్ బుల్లెట్ అని పేరు పెట్టారు. పార్ట్ 1 అయితే లాస్ట్ బుల్లెట్, పార్ట్ 2 అయితే లాస్ట్ బుల్లెట్. ఇది మాత్రం లాస్ట్ బుల్లెట్ అంటే చివరి బుల్లెట్. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పోస్టర్ చూస్తేనే భయంకరమైన యాక్షన్ సినిమా అని తెలిసిపోతూ ఉంటుంది. లినో జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చి తనని జైలుకి పంపించి తన వాళ్ళని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడమే ఈ సినిమా కథ. హీరో వచ్చిన దగ్గర నుంచి తన లవర్ పోలీస్ ఆఫీసర్తో కలిసి కొన్ని కార్లు యూజ్ చేసి బీభత్సమైన యాక్షన్ సీన్లు చేస్తూ ఉంటాడు. బ్లూ కలర్ కారుతో లోకల్ ట్రైన్ దగ్గర చేసే ఫైట్ ఉంటుంది, అదిరిపోతుంది. యాక్షన్ సీన్లు చాలా బాగుంటాయి. సినిమా స్టార్టింగే ఒక బైక్ చేసి సీన్ ఉంటుంది, అది కూడా అదిరిపోతుంది. అందులో హీరో ఉండడు, వేరే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటాడు. ఇక క్లైమాక్స్ వరకు బీభత్సమైన హెలికాప్టర్తోని స్పెషల్గా డిజైన్ చేసిన ట్రక్కుతోని బీభత్సమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఆ చేజులు అదిరిపోతాయి. అటు ఇటు పొలాల మధ్యలో తార్ రోడ్డు, దాని మీద చేసే యాక్షన్ సన్నివేశాలు, ఆ ఫోటోగ్రఫీ కానీ ఆ సౌండ్ డిజైన్ కానీ వావ్ అనిపిస్తాయి. కేవలం యాక్షన్ సన్నివేశాల కోసం ఈ లాస్ట్ బుల్లెట్ని చూడొచ్చు. ఈ సిరీస్లో ఇది చివరిది. ఈ సినిమా తెలుగులో రాలేదు, హిందీ డబ్బింగ్లో రిలీజ్ అయింది. ఫస్ట్ 2 పార్ట్లు చూస్తే కానీ ఈ సినిమా అర్థం కాదు అనుకోకుండా చక్కగా మీరు చూడొచ్చు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, ఫోటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ టాప్ ఉంటాయి. ఇంచుమించు మీకు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా గుర్తొస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ 2 పార్ట్లు ఖచ్చితంగా చూడాలనుకుంటారు మీరు. అంత బాగుంటాయి యాక్షన్ సన్నివేశాలు. హీరో చప్పిడి మూత వేసుకొని అదో టైప్లో ఉంటాడు, కానీ యాక్షన్ మాత్రం విరగదీసేస్తాడు. హీరోయిన్లు కూడా బాగా యాక్ట్ చేశారు. ఇక విలన్ని చంపే సన్నివేశాలు ఇవన్నీ కూడా చాలా బీభత్సంగా ఉంటాయి. ఇటువంటి యాక్షన్ సన్నివేశాలకి అదిరిపోయే ఫోటోగ్రఫీ అవసరం. కెమెరామెన్ని ఖచ్చితంగా అభినందించాలి. బైక్ చేసే సీన్ కానీ, ట్రామ్లో వచ్చే ఫైట్ కానీ, లాస్ట్లో హెలికాప్టర్లో తీసే యాక్షన్ సీక్వెన్స్ కానీ టాప్ అనిపిస్తాయి. అక్కడ ఫోటోగ్రఫీ వావ్ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ యాక్షన్ సినిమాని మిస్ కాకుండా చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?